నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. డైట్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్ అని చెప్పాలండి. చాలామంది డైట్ కోసం ప్లాన్ చేసుకుంటుంటారు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటారు, జిమ్ జాయిన్ అవుతుంటారు, చాలా చేంజెస్ చేసుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక 1 మంత్ 2 మంత్స్ చేశాక క్విట్ చేసేస్తారు, అన్నీ నార్మల్ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తుంటారు. డైట్ అనేది ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత ఉన్నదానికన్నా ఎంత ఎక్సెస్ వెయిట్ ఉంటే దాన్ని మనం ఒబెసిటీగా కానీ ఓవర్ వెయిట్ కానీ కన్సిడర్ చేయొచ్చు, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం అండి. ఒక పర్సన్ని తీసుకుంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఇంత ఎక్కువ ఉంటే ఒబెసిటీగా కన్సిడర్ చేస్తారు. అసలు ఇప్పుడు చూసుకుంటే అందరూ కూడా నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, లేకపోతే లుక్స్ బాగుండాలి అని చెప్పి డైట్ చేయడం, జిమ్ చేయడం చేస్తూ ఉంటారు. ఎవరికి డైట్ అవసరం, ఎవరికి డైట్ అవసరం లేదు? ఫస్ట్ ఏంటంటే డైట్ అవసరం లేని వాళ్ళు ఎవరో లేరండి. అందరికీ సన్నగా ఉన్న వాళ్ళకి ఒకలాంటి డైట్, లావుగా ఉన్న వాళ్ళకి వేరేలాంటి డైట్. సో డైట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. వాళ్ళ శరీరానికి అనుగుణంగా అలవాట్లు మార్చుకుంటూ ఉండాలి. 2, ఎంత బరువు ఉండాలి అనేది ఎంతైనా ఉండొచ్చు మనిషి బరువు, కానీ కొవ్వు మాత్రం మోతాదుకు మించి ఉండకూడదు. సో బాడీ ఓవర్ వెయిట్ అంటే అర్థం ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం. జస్ట్ వెయిట్ ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అనే పదం తప్పు. సో ఇన్ బాడీ స్కోర్ అని ఒకటి ఉంటుందండి. ఆ స్కోర్ చూసుకున్నప్పుడు మజిల్ ఎంత ఉంది, కొవ్వు ఎంత ఉంది అనే అనాలిసిస్ వస్తుంది. సో దాని ద్వారా మనకు తెలుస్తుంది మనం కొవ్వు తగ్గించాలా లేదా అని. సో ఇప్పుడు రగ్బీ ప్లేయర్ కానీ, ఒక రెజ్లింగ్ కాంపిటీషన్లో ఉన్న మనిషి కానీ తీసుకుంటే వాళ్ళ ఒంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, కానీ చాలా ఎక్కువ బరువు ఉంటారు. సో ఫ్యాట్ తక్కువ ఉండి అంత బరువు ఉన్నప్పుడు వాళ్ళని ఒబేసి అనే పదం వాడకూడదు. సో ట్రెడిషనల్గా మనం అనుకునేది ఇంత హైట్కి ఇంత బరువు ఉండాలి అనే సబ్జెక్టే తప్పు. సో అసలు న్యూమరికల్స్తో బరువును కొలవడం అన్నీ తప్పండి. బాడీలో ఫ్యాట్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది చూడాలి. సో ఎవరైనా మంచి హెల్తీగా ఉండాలంటే బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ని 20-22 తీసుకొస్తే చాలా మంచిది. బట్ అట్లీస్ట్ 25-26 వరకు ఉంటే ఓకే. 30 దాటిన తర్వాత బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అంటే అది వెయిట్ బట్టి చూడకూడదు. సో హైట్ వెయిట్ బట్టి బిఎంఐ డిజైన్ చేసి దాన్ని బట్టి చూస్తారు, అది తప్పు. సో 30 దాటిన తర్వాత ఇంకొంచెం జాగ్రత్తగా 35 అయితే చాలా జాగ్రత్తగా డైట్ చేస్తూ ఉండాలి. సో కొవ్వు తగ్గించుకునే డైట్ ఒకటి ఉంటుంది, కండ పెంచుకునే డైట్ వేరే ఒకటి. సో కొవ్వు తగ్గించుకునే డైట్లో తక్కువ సార్లు తినాలి, పిండి పదార్థాలు చాలా తక్కువ ఉండాలి. మైదా, బెల్లం, పంచదార అనేది అసలు వాసన కూడా తగలకుండా చూసుకోవాలి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు. సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్వీట్ అనేది ముట్టుకోకుండా, నోరు తీపి చేసుకోవాలనే కోరిక కలిగినట్టు ఖర్జూరం నోట్లో పెట్టుకుని చప్పలించడం, అలా మన కోరికలను అదుపులో పెట్టుకుని. సో మైదా, బెల్లం, పంచదార కంప్లీట్గా అవాయిడ్ చేసి అన్నం ప్రసాదం తిన్నట్టు తిని, ఆహారం ఆకలేసినప్పుడు తినాలి, అన్నం భోజనం ఆకలితో ఉండగానే మోగించాలి. ఈ సూత్రాన్ని పాలి కడుపు నిండా తినేసి ఇంకా తినలేను అనే పరిస్థితికి ఎప్పుడు తీసుకురాకూడదు. 2, ఈ ప్రోటీన్స్, మాంసకృతులు ఎక్కువగా ఉండే కంటెంట్స్ తీసుకోవాలి. సో మాంసకృతులు ఎక్కువగా ఉండే ఫుడ్లు ఏముంటాయి? కొన్ని సోకుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, తోఫు ఉంటుంది, స్ప్రౌట్స్ ఉంటాయి, ఈ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేవి. సో ఇవి తీసుకోవాలి, కానీ ప్రతిదీ క్వాంటిటీ ఫిక్స్ చేసుకోవాలి మనం. సో ప్రోటీన్ ఎంత తీసుకోవచ్చు, ఒక మనిషి ఎంత బరువు ఉంటే దానికి డబుల్. అంటే నీకు ఇప్పుడు 100 కేజీలు బరువు ఉన్న మనిషి 200 గ్రాముల ప్రోటీన్, 60 కేజీలు, అది మగవాళ్ళకి. ఆడవాళ్ళ దగ్గరకు వస్తే 1 గ్రామ్ చాలు, పర్ కేజీ 1 గ్రామ్ or మ్యాక్సిమం 1.25 గ్రామ్ ప్రోటీన్ సరిపోతుంది. సో ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ పిండి పదార్థాలు అంటే టోటల్ డైట్లో ఇంతకుముందు ట్రెడిషనల్గా మనకి 70% కార్బోహైడ్రేట్ ఉండాలనేవారు. ఇప్పుడు 30-40%, 30% కార్బోహైడ్రేట్ పెట్టుకుని 40-50% ప్రోటీన్ పెట్టుకుని మిగతాది ఫ్యాట్ కంటెంట్ తీసుకుంటే మంచిది. అట్లాగే కొవ్వు తీసుకుంటే కొవ్వు డాల్డా నుంచి వచ్చే కొవ్వు, మరిగే నూనె నుంచి వచ్చే కొవ్వు చాలా ప్రమాదకరం. కోడిగుడ్ల నుంచి వచ్చే కొవ్వు, నెయ్యి నుంచి వచ్చే కొవ్వు, ఇతర డైరీ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే కొవ్వు అది ప్రమాదకరం కాదు. కానీ డైరీ ప్రొడక్ట్ అంటే నిజమైన డైరీ ప్రొడక్ట్. మనం ఇక్కడ కల్తీ ఫుడ్కి నార్మల్ ఫుడ్కి కంపేర్ చేసి చూడొద్దు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నార్మల్గా పన్నీర్ ఇఫ్ ఇట్ ఈస్ ఒరిజినల్ మంచిది, కానీ పన్నీర్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటే పన్నీర్ కంటే తోఫు ఇంకా మంచిది.
కానీ ఈ తోఫు వాటిల్లో ఈ సోయా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఈ సోయా ప్రోటీన్ మళ్ళీ తీసుకుంటే ఎక్కువ ఒక క్వాంటిటీ దాటి వెళ్తే కొంచెం హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తాయి. మగవాళ్ళకి ఆడ హార్మోన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం. సో అందుకని ప్రో ఈస్ట్రోజెనిక్ ఉంటుంది అది. సో దాన్ని కొంచెం ఒక మోతాదు నుంచి ఎక్కువ తీసుకోకుండా ఈ శనగలు ఇతరత్ర పల్సెస్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఇవి తీసుకోవాలి. ఫ్యాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నెయ్యి కానీ కోడిగుడ్డు నుంచి వచ్చేది బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఆ ఎల్లో ప్రమాదకరం అంటారు, తప్పు. 2-3 గుడ్లు ఎల్లోతో పాటు తినచ్చు. ఎగ్ వైట్స్ ఒక 10 తిన్నా తప్పు లేదు. సో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి. ఓకే. ఇప్పుడు జనరల్గా డైట్ ప్లాన్ చేసుకుంటున్నాము అన్నప్పుడు ఒక న్యూట్రిషన్ కానీ డైటీషియన్ కానీ కన్సల్ట్ చేసి తీసుకుంటే మంచిది అంటారా, లేకపోతే చాలామంది ఓన్గా ట్రై చేస్తూ ఉంటారు, దీంట్లో ఎంత రిస్క్? అంటే నేను అనేది ఏంటంటే కాంప్లికేట్ చేసి చూస్తున్నారండి డైట్ ప్రోగ్రామ్ని. మనం ఇండివిజువల్గా ఐటమ్స్, ఈ ఐటమ్ తింటే మంచిది, ఆ ఐటమ్ అని ఏదో మనకి మానసికంగా ఎట్లా ఉంటుందంటే చాలా అరుదుగా దొరికే ఫుడ్ని కానీ చాలా ఖరీదుగా దొరికే ఆహారాన్ని కానీ చాలా గొప్పగా చూస్తూ ఉంటాం. అదంతా తప్పు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్కి మంచిది అంటారు. సో ఏ పర్టికులర్ ఫుడ్ తినడం వల్ల షుగర్ తగ్గదు. మనం ఎక్కువ తినడం వల్ల షుగర్ వచ్చింది. ఆ క్వాంటిటీ మొత్తం తీసేది మనం తినే ఐటమ్సే, ఎక్స్క్లూడింగ్ మైదా, బెల్లం, పంచదార అయితే అది కంప్లీట్గా అవాయిడ్ చేయమంటాం. మిగతా అది ప్రసాదం తిన్నట్టు తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చింది, మామిడి పండు తినాలంది, షుగర్ పేషెంట్. సో మామిడి పండుని ఫుడ్తో పాటు తీసుకుంటే అది ఎక్సెస్ అయిపోతుంది. మామిడి పండు ఫుడ్కి ఆల్టర్నేటివ్గా తీసుకుంటే అది మంచిది. సో ఇప్పుడు మామిడి పండు ఈరోజు నేను తినాలనుకున్నప్పుడు నాకు షుగర్, నేను డయాబెటిక్ పేషెంట్ని, మామిడి పండు తినాలనిపించినప్పుడు ఈవేళ నైట్ 1 or 2 eggs, 1 మ్యాంగో, ఒక 200 గ్రామ్ మ్యాంగో, 250 గ్రామ్ మ్యాంగో తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ భోజనం చేసేసి దాని తర్వాత మ్యాంగో తీసుకుంటేనే ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరైతే నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారో మిగతా ఫ్రూట్స్ లైక్ కొంచెం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేది, ఎక్కువ తీపిగా ఉండే ఫుడ్ లైక్ సపోటా, సీతాఫలం, మామిడి పండు, అరటిపండు ఇలాంటివి 100 గ్రాములు దాటి తినకుండా మిగతా ఫ్రూట్స్ 200 గ్రామ్స్ వరకు తీసుకున్నా మనకేం ప్రాబ్లం రాదు. ఓన్లీ మామిడికాయ ఎక్కువ తినాలనిపించినప్పుడు మాత్రం ఫుడ్కి ఆల్టర్నేటివ్గా తీసుకుంటే పెద్దగా షుగర్ ఏం పెరగదు. సో మనం తినే అన్ని ఐటమ్స్ తినచ్చు. మైదా, బెల్లం, పంచదార మాత్రం సహజంగా వచ్చిన ఆహార పదార్థం కాదు. సో అది మనల్ని ఇంకా ఎడిక్టివ్ చేసేస్తుంది. అంటే ఒక డ్రగ్స్ తీసుకున్నప్పుడు బ్రెయిన్లో ఏదైతే కెమికల్స్ రిలీజ్ అవుతాయి, డోపమైన్, అది మనకు ఒక ప్లెజర్ ఇస్తుంది. 10 times రిలీజ్ అయింది అనుకోండి, మనం ఒక షుగర్ కంటెంట్ ఉన్న స్వీట్ తీసుకుంటే అదే కెమికల్ రిలీజ్ అవుద్ది, అమ్మా బాగుంది అనిపిస్తుంది. కానీ డ్రగ్స్ తీసుకున్నప్పుడు 10 times రిలీజ్ అయితే ఇక్కడ 1 time రిలీజ్ అవుతుంది. రెండు జరిగేది ఒకటే, ఒక రకమైన బానిసత్వానికి లోన్ అవుతాం. సో షుగర్, మైదా, బెల్లం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. టీ, కాఫీల్లో తీపి లేకపోతే ఏదో తాగలేనట్టు ఫీల్ అవుతారు. ఒక సామెత ఉంటుంది, తినగ తినగ వేప తీయనుండు. సో పంచదార, తీపి అనేది లేకుండా కాఫీలు, టీలు తాగడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత అదే అలవాటు అవుతుంది. తీపి లేకపోతే మనం చచ్చిపోం. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి అసలు ఎందుకు? అలా తీపి ఎందుకు? ఆ కిక్ వస్తుంది మీకు తీపి తీసుకుంటే, ఆ కిక్ ఎందుకు కావాలి? ఆ కిక్కే లేకుండా అలవాటు లేకుండా చేసుకోండి శరీరానికి. సో ఎప్పుడన్నా ఒకసారి ఓకే స్వీట్నెస్, బట్ రెగ్యులర్ బేసిస్లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్లో ఏముంటుంది? నాన్ అబ్జార్బుల్ షుగర్స్. అంటే అది తీయగా తగులుతుంది కానీ కడుపులోకి వెళ్ళి అది అబ్జార్బ్ కాదు, కాంప్లెక్స్గా ఉంటుంది కార్బోహైడ్రేట్. సో బ్లడ్లోకి వెళ్ళదు, అది నాన్ అబ్జార్బుల్ షుగర్స్ అంటారు అది. సో అది ఏమవుతుంది? పేగుల్లో అలా ఉండిపోతుంది. దానివల్ల పేగులో ఉండే బ్యాక్టీరియాకి కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది కలుగుతుంది. దాని గట్ ఫ్లోరా అంతా ఆల్టర్ అయిపోతుంది. సో రాంగ్ రన్లో రెగ్యులర్గా విరోచనాలు రావడం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఎనీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్. ప్రకృతి రీత్యా సహజ సిద్ధంగా వచ్చే పని చేయాలి తప్ప ఈ స్వీట్నర్స్ అన్ని ఎందుకు తీసుకోవాలి? సో టీ, కాఫీల్లో తీపితో తాగాలనే కోరికను చంపేసుకోవాలి మనం. తీపి లేకుండానే తాగాలి, తాగితే మంచిది. నేను ఇప్పుడు కాఫీ డైలీ 4-5 సార్లు కాఫీ తాగుతా, పంచదార లేకుండా తాగుతా. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్ కాఫీ తాగితే చేదు టేస్ట్కి నా ఆకలి చచ్చిపోతుంది. దట్ విల్ కిల్ మై క్రేవింగ్స్. మన ఆకలిని ఎలా చంపుకోవాలి అనేది మనం ట్రై చేస్తూ ఉండాలి. ఓకే.
చూడండి, న్యాచురల్గా వచ్చే షుగర్స్ వీటికన్నా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆల్టర్నేటివ్స్ అని కాకుండా నిజంగా డాక్టర్ గారు చెప్పినట్టు కాస్త మనం ఇంటేక్ తీసుకోవడమే. 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ చేసేవాళ్ళు 1/2 స్పూన్ కొంచెం అలా డే బై డే తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూస్ చేసి ఇంకా హెల్త్ పాడు చేసుకోవద్దు. అండ్ షుగర్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవడం అలా చేయకుండా మనం తినే ఫుడ్ని మేనేజ్ చేసుకొని తింటే కొంతవరకు ఆ గ్లూకోజ్ అనేది హై అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.